హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి. ఈరోజు మనము ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ గురించి ఒక పేషెంట్ పెట్టిన కమెంట్ కానీ వాళ్ళకున్న డౌట్ కానీ మనం ఈరోజు అది దానికి డీటెయిల్గా తెలుసుకుందాం. రాజీవ్ అనే పేషెంట్, some of my friends, after prostate embolization there was prescriptions of using finasteride tablet for using for long time use. What is the sense of giving these medications after finishing PAE procedure? Please give your comments, sir. So డెఫినెట్గా ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేసిన తర్వాత యూజువల్లీ చాలా పేషెంట్స్కు రెస్పాన్స్ అంటే యాక్చువల్ రిజల్ట్స్ చూసే వరకు 1 to 2 months టైం పడుతుంది. ఎందుకంటే ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో మనము ప్రోస్టేట్ని కట్ చేసి తీయట్లేదు. అన్లైక్ టర్ప్లో వాళ్ళు కట్ చేసి తీస్తారు కాబట్టి నెక్స్ట్ డే నుంచి వాళ్ళకు ఇమీడియట్గా రిలీఫ్ కనపడుతుంది. ఇక్కడ మనం ప్రోస్టేట్ని మనం డైటింగ్లో మనం ఎలా ఉంటాము యాజ్ ఎ పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు సేమ్ అలానే మనం దీన్ని ప్రోస్టేట్ని బ్లడ్ సప్లై అన్నమాట స్టాప్ చేసి డైటింగ్లో పెట్టి ష్రింక్ చేస్తున్నాం అన్నమాట. సో యూజువల్లీ 1 to 2 months వరకు ప్రోస్టేట్కు టైం పట్టచ్చు, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద లంప్. అంటే మనం ఒకవేళ ప్రోస్టేట్ 150 grams 120 grams అలా ప్రోస్టేట్ ఎక్కువ సైజు ఉంటే కొద్దిగా ఎక్కువ అంటే 2 months 3 months కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. అదే చిన్న సైజు ఉందనుకోండి ప్రోస్టేట్ grade 3 అలా grade 2 ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 60 to 70 grams ప్రోస్టేట్. సో మనకు 1 monthలో రిజల్ట్ కనపడతాయి. సో ఈ పేషెంట్ రాజీవ్ పేషెంట్ అడిగిన క్వశ్చన్, ఫెనాస్టైడ్ ఎందుకు వాడతారంటే టిల్ మన ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఓవర్టేక్ అయ్యే వరకు మీరు వాడే ప్రోస్టేట్ మెడిసిన్స్ ఆర్ వాడే యూరిన్కు వాడే మెడిసిన్ లైక్ సిలోడాల్ డి కానీ అల్ఫు, ఈ ఫెనాస్టైడ్ డ్యూటాస్టైడ్ వాడే అవసరం పడవచ్చు టిల్ అవర్ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్. కానీ ఇప్పుడు ఈ పేషెంట్ చెప్పిన లాంగ్ టర్మ్గా యూజ్ చేసే అవసరం అయితే యూజువల్లీ ఉండదు. ఎందుకంటే వన్స్ ప్రోస్టేట్ ష్రింక్ అండ్ యూ విల్ హ్యావ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ యూరిన్ విదౌట్ యువర్ సిమ్టమ్స్ లైక్ బిఫోర్. సో అప్పుడు ఈ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఒకవేళ మీరు వాడుతున్నారంటే ఐదర్ దేర్ ఈజ్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ మీ పేషెంట్ వాడే పేషెంట్లో, ఆర్ దెర్ ఈజ్ ఇనిషియల్గా ఇంప్రూవ్మెంట్ ఉండి మళ్ళీ పేషెంట్కి అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే దెర్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ రీకరెన్స్. అది ఎందుకు జరుగుతుంది అంటే కొందరు పేషెంట్స్ డిపెండింగ్ అపాన్ ద అనాటమీ సమ్టైమ్స్ పేషెంట్స్ క్యాన్ హ్యావ్ అనోమలస్ ఆర్ మల్టిపల్ ప్రోస్టేటిక్ ఆర్టరీస్. ఇన్ కేస్ మనం ప్రొసీజర్ చేసేటప్పుడు ఆ చిన్న ఆర్టరీస్ ఆర్ అనోమలస్ ఆర్టరీ కనపడకపోతే అవి మిస్ అవుతాయి, మనం ఓన్లీ నార్మల్ ప్రోస్టేటిక్ ఆర్టరీస్ బ్లాక్ చేసి వచ్చేస్తే prostate will continue to get the blood supply from these abnormal blood vessels and they continue to grow without giving any response to the treatment. Alanti patients unnappudu they may require the second session of the prostate artery embolization to see the actual results. So long term use of finasteride prostate artery embolization tarvata ఇది usually అవసరం ఉండదు, only till you actually see the prostate to shrink and give response 1 to 2 months maximum 3 months వరకు వాడే అవసరం పడుతుంది. సో హోప్ రాజీవ్ గారు కానీ చాలా పేషెంట్స్కి ఈ డౌట్, మీకు ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ ప్రోస్టేట్ బీపీహెచ్ ఆర్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. నేను చదివి ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.